అండి. హాయ్ మా. ఇప్పుడు ఏపీలో మనకి ఏ పార్టీ ఎక్కువ బలంగా ఉందనుకోవచ్చు? వైఎస్ఆర్సీపీ మా. ఎస్ ఎందుకోసమని వైఎస్ఆర్సీపీ అని? సార్, ఒక్క విషయం అమ్మ, ఎందుకోసము అనేది జనాలకు తెలుసు. అండ్ మోరోవర్ లైక్ తను తీసుకొచ్చే పథకాలు కానీ తను జనాలకు దగ్గర దాకే వెళ్ళే విషయం ఏదైతే ఉందో ఆ విషయం ఖచ్చితంగా అమ్మ చాలా దగ్గర దాకా. ఆయన పెట్టిన పథకాలు ఏవైతే అవి ఉన్నాయో అవి ప్రజల్లోకి ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయి అనుకోవచ్చు? అమ్మ ఇప్పుడు థర్డ్ పర్సన్కి ఇచ్చేసి వాళ్ళకు కొంచెం కమిషన్ తీసుకొని ఇంకొక పర్సన్కి ఇచ్చేసి వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని చివరికి వెళ్ళేసరికి నాకు 10,000 వచ్చేస్తే 2,000 3,000 చేతిలో పెట్టడం కంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి కదమ్మా. ఒకటి. రెండో విషయం, ఎవరైతే ఎల్డర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో మధ్యవర్తులు కమిషన్ ఏం తినట్లేదు కదా, లేదా బ్యాంకులో స్ట్రక్ అయిపోయి ఇంకెక్కడో స్ట్రక్ అయిపోయి వాళ్ళని తీసుకెళ్ళి నాకు 100 రూపాయలు పెట్రోల్కి ఇచ్చి అలాంటి పరిస్థితి కూడా లేదు కదమ్మా. సో డైరెక్ట్ వెళ్తున్నాయి, అట్లీస్ట్ జెన్యున్గా అవుతుంది. ఆరోగ్యశ్రీ కూడా మనకి ఎవరైతే మనకి ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు తనే మనకి ఫస్ట్ వెల్లడించింది. సో ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు రోజులలో అంటే మనకి ఎవరైతే జగన్ గారి పాలనలో అవి ఎంతవరకు అమలులో ఉన్నాయనుకుంటున్నారు? అవుతున్నాయి, వాడుతున్నారు కదమ్మా. ఆరోగ్యశ్రీ అనేది కంటిన్యూ అవుతుందమ్మా, ప్రతి ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. సో దాంట్లో అబ్సల్యూట్ ఎటువంటి డౌటే లేదు. సో ఇప్పుడు రీసెంట్గానే జగన్ గారు ఏపీ నుంచి తెలంగాణకి రావడం జరిగింది, అది కూడా వాళ్ళ తల్లిని కలవడం జరిగింది. సో ఏ ఉద్దేశ ప్రకారం అంటే ఎలక్షన్స్కి సంబంధించి? అమ్మ అలాంటి ఏముండదమ్మా. ఇప్పుడు నా తల్లిని నేను కలవాలంటే ఎలక్షన్ దీంట్లో ఎట్లా వస్తుందమ్మా? ఈ రోజుల నుంచి లేనిది ఇప్పుడు అమ్మ ఇప్పుడు ప్రతిదీ కెమెరా ముందు చూపించుకోము కదమ్మా. ఇప్పుడు వచ్చిండు, మనం కెమెరా ముందు కనబడింది. నా తల్లిని నేను కలవడానికి నెలలో 2 సార్లు 3 సార్లు 10 సార్లు నెల సార్లు పోతుండొచ్చు కదా, లేదా తను సీఎం అయినందుకు కొంచెం తక్కువ కలుస్తుండొచ్చు అంతే తప్ప తల్లిని కలవడానికి రాజకీయం ఏముంటుందమ్మా? వాళ్ళ రాజకీయం వాళ్ళ తల్లి చూడలేదా, తను చూడలేదా, వాళ్ళ ఫ్యామిలీ చూడలేదా? రాజకీయం అనేది జస్ట్ అంతే కదా వాళ్ళకి. ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్కి లీడ్ షర్మిల చేస్తే మరి జగన్ పరిస్థితి ఏమవుతుంది? మా కాంగ్రెస్కు లీడ్ నేను వాళ్ళ గురించి తన గురించి మాట్లాడలేనమ్మా. ఎందుకంటే తను ఇక్కడ పార్టీ పెట్టింది, తను అక్కడికి వెళ్ళిపోయింది. సో తన ఇష్టం తనదమ్మా. అంటే అది జగన్ మళ్ళీ ఓడిపోవడానికి రీజన్ అవ్వచ్చు అనుకుంటా. ఐ డోంట్ థింక్ సో అమ్మా, అట్లాంటిది ఏముండదు. వైఎస్ఆర్సీపీని తీసుకున్నా టీడీపీని తీసుకున్నా వాళ్ళు బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తానని హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని ఏ పార్టీని నమ్ముతారనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని నమ్ముతారని అంటున్నానమ్మా. ఎందుకంటే కొన్ని విషయాలు ఏదైతే డిప్యూటీ సీఎం చేస్తా అన్నారో అదంతా చేస్తా అన్నారు కదా, ఖచ్చితంగా చేసిండు కదమ్మా. అంటే ఏదో చెప్పేసి తను ఊరుకోలేదు, ఖచ్చితంగా చేసిండు, కనబడుతుంది మనకు. అంతేగాని నేను చేస్తానని చెప్పేసి వేరే వాళ్ళని కూర్చోబెట్టేసి అలాంటిది ఏం లేదు కదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అంటే చంద్రబాబు గారు ఆల్రెడీ అలయన్స్లో ఉన్నారు, ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే మరి మన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఏ పదవి చేపడతారు? అమ్మ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానం అమ్మ, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానము. క్యాడర్ ఉంది కదా, సో పైన ఒక వ్యక్తి ఉంటారు కదా, కింగ్ ఉంటారు కదా, మొత్తం ఓల్డ్ టీం ఏదైతుందో ప్రతి టీంలో మొత్తం అందరూ కరెక్ట్గా ఆడితేనే గెలుస్తారమ్మా. సో కరెక్ట్గా ఆడనప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ఇష్టము. అలాగే పవన్ కళ్యాణ్ అంటే నేను వీరాభిమానిని. తనకు రాజకీయం వేరు, వ్యక్తిగతంగా అభిమానం వేరు. అదే ఇది. థ్యాంక్ యూ.